గురుభ్యో నమః. ఈరోజు వీడియోలో విష్ణు సహస్రనామంలోని 11వ శ్లోకం యొక్క భాష్యం గురించి తెలుసుకుందాం. అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపిరమేయాత్మ సర్వయోగా వినిశ్రుత. అంటే జన్మము లేనివాడు ఈశ్వరులకే ఈశ్వరుడు, పొందవలసిన సమస్త సిద్ధులను పొందియే ఉన్నవాడు, సాధనా ఫలము పరమ లక్ష్యము సర్వకార్య ఫలములన్నీ తానై ఉన్నవాడు, సర్వమునకు మూల కారణము ప్రప్రథమము దివ్యో తేజ విభూతి శక్తి సంపన్నత్వము అంతా కలిగి ఉన్నవాడు, ధర్మ పరిరక్షకుడు ఆ తండ్రి, మేధా సంపత్తి కలిగినవాడు, అన్ని సంగములకు బంధములకు విషయ వాసనలకు అతీతుడు ఆ విష్ణుమూర్తి అని ఈ శ్లోకంలో భీష్మాచార్యుల వారు విష్ణుమూర్తిని స్తుతిస్తూ ఉన్నారు. ఇది అండి విష్ణు సహస్రనామంలోని 11వ శ్లోకం యొక్క భాష్యం.